నమస్తే. వెల్కమ్ టు పురాలోకల్. పూణేకు చెందిన షర్మిస్తా పనోలి అనే లా స్టూడెంట్‌ని కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు. గురుగ్రామ్‌లో ఉంటున్న ఈ యువతిని పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఆపరేషన్ సింధూర్‌పై స్పందిస్తూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఆమెను అరెస్టు చేయడం గమనార్హం. ఆమె వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను కూడా డిలీట్ చేశారు. ఒక మతాన్ని టార్గెట్ చేసే విధంగా ఆమె చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో అప్‌లోడ్ చేసింది. ఈ క్లిప్ వైరల్ కావడంతో కోల్కతా పోలీస్ స్టేషన్‌లో ఆమెపై ఫిర్యాదు నమోదైంది. ఫిర్యాదు ఆధారంగా కోల్కతా పోలీసులు షర్మిస్తాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే తాను చేసిన వ్యాఖ్యలపై పెట్టిన పోస్టులపై అదే సోషల్ మీడియా వేదికగా ఆమె క్షమాపణలు కోరింది. ఆమెకు లీగల్ నోటీసులను పలుమార్లు పంపినప్పటికీ ఆమె కుటుంబం అదృశ్యమై ఆ నోటీసులపై స్పందించలేదు. దీంతో ఇక లాభం లేదని భావించిన పోలీసులు కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేయడంతో పోలీసులు ఆమెను గురుగ్రామ్‌లో అరెస్ట్ చేశారు. పూర్వాపరాల్లోకి వెళ్తే పనోలి ఒక వీడియోను మే 14, 2025న తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోపై ఒక పాకిస్తాన్ ఫాలోవర్ స్పందిస్తూ పహల్గామ్ ఘటన తర్వాత భారత సైన్యం చర్యలపై ఆమెను ప్రశ్నించాడు. ఆమె ఇస్లాం మతంపై తీవ్రంగా స్పందిస్తూ మతాన్ని కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఆమె వ్యాఖ్యలపై ముస్లింలు భగ్గుమన్నారు. అరెస్ట్ షర్మిస్తా అనే హ్యాష్‌ట్యాగ్ ఎక్స్‌లో ట్రెండ్ అయింది. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేశారు. రాడికల్ పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూప్ నుంచి చంపేస్తామని బెదిరింపులు కూడా వచ్చాయి. మే 31న షర్మిస్తా పనోలిని కోల్కతా కోర్టులో హాజరుపరచనున్నారు. ఆమె అరెస్టు అన్యాయంగా జరిగిందని, అనైతికమని, ఆమెను తక్షణమే విడుదల చేయాలని కూడా సోషల్ మీడియాలో రిలీజ్ షర్మిస్తా హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవ్వడం గమనార్హం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురాలోకల్. యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.